మైనింగ్ మాఫియాతో అధికార యంత్రాంగం రహస్య ఒప్పందం. భూమాత గుండెల్లో బుల్డోజర్ల గుణపాలు. హడలెత్తుతున్న పల్లెటూరు ప్రజలు. పట్టాభూమి నుంచి పర్మిషన్ ధృవపత్రం. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని తవ్వి అక్రమ వ్యాపారం. మైనింగ్ అధికారులతో శుద్ధ వ్యాపారుల ములాఖత్. దాదాపు 400 కోట్ల కుంభకోణం. కలెక్టర్ సార్, ఇది మీకు కనపడతలేదా? బాబా, 400 కోట్ల కుంభకోణం అంటండి. పర్యావరణం మొత్తం ఎలా అయిపోతుంది చూడండి. ఇది పంచభూతాలు ప్రాణకోటి జీవరాశులకు ఆధారమని ప్రతి నాయకుడు అధికారుల వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి సామాన్యుల్ని మెప్పిస్తారు. పంచభూతాల్లో ప్రధానమైన వాటిలో ఒకటి భూమి. పెరుగుతున్న జనాభాకు, మనిషి మనుగడకు, అవసరాల కోసం సహసిద్ధంగా లభించే వనరులను భూమి నుండే వాడుకుంటాం. కానీ తీపి ఎక్కువ అయితే అది విషంగా మారుతుందని అందరికీ తెలిసినా కూడా అదే తప్పిదం చేసి ప్రళయానికి దారులు తెరిచిన సంఘటన వికారాబాద్ జిల్లా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఏంటి అక్రమ శుద్ధ వ్యవహారం ఇదంతా. ప్రభుత్వ యంత్రాంగంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నందుకే ప్రభుత్వానికి సంబంధించిన 100 ఎకరాల భూమిని తవ్వి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారంట. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న ఈ శాఖలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ప్రతిపక్ష వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒక దారూరు మండలంలోనే ఇంత పెద్ద చీకటి దందా జరిగితే ఇక జిల్లా పరిధిలోని నాపరాతి, శుద్ధ, ఎర్రమట్టి, నల్లరాళ్ళ కంకర, ఇసుక దందాల్లో ఎన్ని అక్రమాలు జరిగి ఉంటాయో అర్థం చేసుకోండి మీరే. అక్కడే జరిగితే మిగతా చోట్ల ఎన్ని జరిగి ఉండొచ్చు? దారూరు మండల రెవెన్యూ అధికారుల అండదండలతో ఇష్టరాజ్యంగా అక్రమ మైనింగ్ జరుగుతుందని, మండల పరిధిలోని తరిగోపుల గ్రామ పంచాయతీ పరిధిలో 384 సర్వే నెంబర్లతో పాటు మరికొన్ని సర్వే నెంబర్లకు గ్రామ పరిధిలో సుమారు 20 ఎకరాల భూమికి పర్మిషన్ నామమాత్రంగా తీసుకొని కొన్ని నెలల క్రితం తరిగోపుల గ్రామ రెవెన్యూ పరిధిలో మైనింగ్ ప్రారంభించారు. ప్రభుత్వ భూమి లావణి పట్టా భూములకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ మైనింగ్ అధికారులు డబ్బులు కాసిపడి పర్మిషన్ ఇవ్వడంతో తరూరు మండల రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వ భూములకి మైనింగ్ చేసేందుకు ఓవరాల్ పర్మిషన్ ఇచ్చేశారట. కోట్లలో చేసే శుద్ధ గనులకు అక్రమ మైనింగ్ చేసే మైనింగ్ మాఫీ చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి అధికారులు ఇలా గండి కొడుతున్నారని ఆయా గ్రామానికి చెందిన యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఎకరాలకి మైనింగ్ పేరుతో జస్ట్ అలా నామమాత్ర అనుమతులు తీసుకున్నారంటండి. దారూరు మండలం తరిగోపుల గ్రామం సర్వే నెంబర్ 384లో నామమాత్రంగా అనుమతులు పొంది పక్కనే ఉన్న 100 ఎకరాలకు పైగా వేరే భూముల్లో మైనింగ్ ప్రారంభించారంట. దారుణం చూశారు. ఇది జస్ట్ 20 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని 100 ఎకరాల మైనింగ్ చేస్తారంటండి వీళ్ళు. రాత్రి వేళల్లో మైనింగ్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో డ్రిల్లింగ్, జేసీబీ, హిటాచి యంత్రాలు దారుణంగా శబ్దాలు చేస్తుండడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు నిద్ర లేకుండా పోతుందంట. కేరెల్లి, కొండాపూర్, బాచారం, తరిగోపుల గ్రామ ప్రజలు చెప్తున్నారు. మైనింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అధికారులకు లక్షల్లో ముడుపులు ముట్టినట్టు ఆ గ్రామ ప్రజలు యువకులు చర్చించుకుంటున్నారు. లక్షల రూపాయలు తీసుకొని ఇష్టానుసారంగా మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది? పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. మెయిన్గా కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని అక్రమాలకు పాల్పడుతున్న వారికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సహకరిస్తున్నారని చర్చ సాగుతుంది. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లా మైనింగ్ చైర్మన్ సహజంగా మైనింగ్ అనుమతులకు జిల్లా కమిటీ ఉంటుంది. జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారి, డిఆర్డీఓ, నీటిపారుదల శాఖ, ఫైర్ సేఫ్టీతో పాటు కొంతమంది అధికారులు, మైనింగ్తో పాటు జిల్లా అధికారితో కమిటీ ఉంటుంది. 100 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుంటే జిల్లాలో ఉండే కమిటీ సభ్యుల వాటా ఎంత ఉంటుందో అని యువత సూటిగా ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా జిల్లా కమిటీ సభ్యులకు ఎన్ని లక్షల ముడుపులు ముట్టాయో మరి తెలియాల్సి ఉంది. కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఇలా అక్రమాలకు పాల్పడుతున్న వారికి జిల్లాలో అన్ని శాఖ అధికారులు సహకరిస్తున్నారు. మరి ఇప్పటికైనా కలెక్టర్ ప్రతిజ్ఞ చర్యలు తీసుకుంటారా? సుమారు 1,00,000 టన్నుల మెట్రిక్ శుద్ధ మైనింగ్ జరుగుతూ ఉంటే జిల్లా మైనింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా జరుగుతుందా? 1,00,000 టన్నుల మైనింగ్ జరుగుతుంటే ఆ జిల్లా కమిటీ సభ్యులకు తెలియకుండా జరుగుద్దా అండి? ఇదంతా అందరికీ తెలిసే అధికారులు అందరూ పంచుకుంటూ చేస్తున్న పని ఇది. దాదాపు 400 కోట్ల స్కామ్ ఇది. ఇదిగో భారీ శబ్దాలకు కూడుకుపోతున్న బోరు బావులంట. శుద్ధ మైనింగ్ నందు డ్రిల్ చేసేప్పుడు చుట్టుపక్కల పంట పొలాల్లో ఉన్న బోరు బావుల్లో మట్టి కూడుకుపోతున్న రైతులు వాపోతున్నారు. భారీ శబ్దాలతో భూగర్భ జలాలకు నష్టం వాటిల్లే పరిస్థితున్న రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరి అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారంటే డౌటే. అధికారులు చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఇది ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారమే. దీంట్లో అందరికీ వాటా ఉంది. 20 ఎకరాల కోసం పర్మిషన్ తీసుకొని వాళ్ళు 100 ఎకరాల్లో మైనింగ్ చేస్తున్నారంటేనే ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో వాటా ఉంది. మైనింగ్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి కావచ్చు, రెవెన్యూ వాళ్ళకి కావచ్చు, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి కావచ్చు, అందరికీ దీంట్లో వాటాలు ఇల్లు ఉంటాయి. మరి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే అధికారులకు కళ్ళు కనపడతలేదా? ఈ స్కామ్ వెనక ఎవరున్నారు? ఈ స్కామ్ ఎవరు నడిపిస్తున్నారు? ప్రభుత్వం పాత్ర ఉందా? ఏదైనా ప్రజాప్రతినిధి పాత్ర కూడా దీంట్లో ఉందా?